మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అవును, మనము ఈ దినమున మరి 12వ రోజును ఉపవాస దినముగా ఆచరిస్తూ ఉన్నాం. ప్రభువును అనుకరించాలని, ప్రభువును సమీపించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. కానీ ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, మనము దేవుని మాట వలన మాత్రమే జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంతేకాదు, ఇక్కడ మనము ఆహారమును విడిచిపెడుతున్నాం, శారీరక సంబంధమైన ఆహారాన్ని విడిచిపెడుతున్నామే కానీ దేవుని యొక్క వాక్యం అనే ఆహారమును మనం భుజించడం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమనే ఆహారమును మన హృదయంలోకి మనం తీసుకుంటామో, అట్టి వాక్యమునకు సమీపంగా మనం జీవిస్తామో, అప్పుడు మాత్రమే ఈ ఉపవాసమును పరిపక్వత దినముగా పాటించవచ్చు. లేదంటే మనమైతే శారీరక ఆహారాన్ని విడిచి లోకపరమైనటువంటి ఆహారమునకు దగ్గర అవుతున్నాం, దేవుని ఆహారమునకు దూరం అయిపోతున్నాం, వాక్యమనే ఆహారమునకు దూరం అయిపోతున్నాం. ఇది ప్రభువులు వారే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు జీవించేది, మరి దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఆ మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఇట్టి మాటలను, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ మాటలను నువ్వు ఎప్పుడైతే మరి ఈ వాక్యములను నువ్వు నెమర వేసుకుంటూ ప్రభువుకు సమీపంగా ధ్యానిస్తూ ఉంటావో, అప్పుడు మాత్రమే నీ ఉపవాస క్రమము పరిపక్వత సాధిస్తుంది. నువ్వు ఆహారమును విడిచినంత, శారీరక ఆహారమును విడిచినంత మాత్రాన ప్రయోజనం లేదు. దేవుని యొక్క వాక్యమునకు దూరం అయితే ప్రయోజనము అస్సలు లేదు. దేవుని వాక్యమునకు సమీపించాలి, దేవుని వాక్యమును నువ్వు హృదయంలోకి ఎత్తుకోవాలి, ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. అప్పుడు శారీరక పరమైనటువంటి ఆహారమునకు దూరం అవుతావు, ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు దగ్గర అవుతావు. అప్పుడు మాత్రమే నీ ఉపవాసము పరిపక్వతను సాధిస్తుంది. అప్పుడు నీవు దేవునికి అతి సమీపంగాను, దేవునికి ఇష్టడుగాను జీవించగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇట్టి ఉపవాస క్రమమునకు మనము దగ్గరగా ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఈ దినం వరకు మనము దేవుని వాక్యమునకు దగ్గరగా లేము, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తున్నాము అనే తలంపు ఎవరిలో అయితే లేదో, అట్టి వారందరూ కూడా ఇప్పుడే తలలో ఉంచుకొని ప్రార్థన చేయండి. దేవునితో నేను సమీపంగా ఉండాలి, శారీరక ఆహారమునకు నేను దూరంగా ఉండాలి. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట నన్ను జీవింపజేస్తుంది, కానీ ఇటు వాక్యమునకు నేను సమృద్ధికరమైనటువంటి స్థానాన్ని నా హృదయంలో ఇవ్వాలి అనే తలంపు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీదిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలయ్యా. తండ్రి, ఉదయకాల సమయమున ఇచ్చిన గొప్ప వాగ్దానమును వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో ఫలింపచేయమని, ఇదిగోనైనా మీ చిత్తమునకై ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగో ఈ ఉదయకాల సమయం నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.
ఆమెన్.